brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. 100 మందే రావాలన్నారు కానీ వందలాది మంది వచ్చారు. ఆంక్షలున్నాయి, అదుపులో ఉండాలన్నారు. అబ్బే అవేం పట్టవంటూ అల్లా కల్లోలం చేశారు. ఫలితంగా రోజంతా టెన్షన్. అడుగడుగునా జనసందోహంతో సాగిన వైసీపీ అధినేత జగన్ పర్యటనపై పొలిటికల్ ఫైట్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. శాంతి భద్రతలకు భంగం అంటూ కూటమి కన్నెర్ర చేస్తుంటే పరామర్శకెళ్తే పగబడతారా అంటూ వైసీపీ ప్రశ్నిస్తోంది. మరి ఈ టూర్ ఇంపాక్ట్ ఏపీలో ఎలా ఉండబోతోంది? ఇప్పుడు నమోదు కాబోయే కేసులెన్ని? ఇసుకేస్తే రాలనంత జనం, వందలాది మంది పోలీసులు పహారా కాసినా అదుపు చేయలేని పరిస్థితి. బారికేడ్లు ఆపలేకపోయాయి, చెక్ పోస్టులు నిలువరించలేకపోయాయి. ఫలితంగా జగన్ పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. జగన్ను చూసేందుకు దారి పొడవునా జనం ఎగబడ్డారు. పోలీసులు వందలాది బారికేడ్లు పెట్టినా తోసుకుంటూ వెళ్లిపోయారు. తీరా జగన్ రెంటపాళ్ల చేరుకున్నాకైనా పరిస్థితి అదుపులోకి వస్తుంది అనుకుంటే అది జరగలేదు. వైసీపీ కార్యకర్త నాగమల్లేశ్వరరావు విగ్రహావిష్కరణ కార్యక్రమంలోనూ తోపులాటే జరిగింది. ఇటు మాజీ మంత్రి అంబటి రాంబాబు సైతం పోలీసుల తీరుపై నిప్పులు చెరిగారు. పరామర్శకు వెళ్తుంటే అడ్డుకుంటారా అంటూ అధికారులతో వాగ్వాదానికి దిగడమే కాదు, బారికేడ్లను సైతం తోసేశారు అంబటి. ఇక జగన్ పర్యటనపై పొలిటికల్ రచ్చ మొదలైంది. ఏపీలో శాంతి భద్రతలకు భంగం కలిగించేందుకే జగన్ కుట్ర చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు హోంమంత్రి అనిత. తన బల ప్రదర్శన కోసం జనాల్ని ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. ఎలాగ లాండ్ ఆర్డర్ విఘాతం కలిగించడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఎలాగ జనాల్లో తన తాలూకా ప్రచార దాన్ని ఏమంటారంటే ఆకాంక్షతోని ప్రజలు ఎలా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని సంగతి చాలా క్లియర్గా చూసాం. ఎత్తి కొడితే 80 కిలోమీటర్లు, ఒక 2 hours వేసుకున్న 2 hours అవుతుంది. కానీ ఆ విలేజ్ వెళ్ళేదానికి కావాలని దారి పొడుగున వాళ్ళ కార్యకర్తల్ని పెట్టుకొని, అంటే అతని బల నిరూపణకి చూసుకోవడానికి ఒక రకంగా చెప్పాలంటే రెచ్చగొడుతూ, జనాల్ని రెచ్చగొడుతూ వాళ్ళ తాలూకా ఆ ర్యాలీ ఎలా జరిగిందో మీరందరూ కూడా చూశారు. వైసీపీకి రాజీనామా చేసిన వాసిరెడ్డి పద్మ సైతం జగన్ పర్యటనపై ఫైర్ అయ్యారు. పరామర్శల పేరుతో ఓ మాజీ సీఎం జనాలను రెచ్చగొట్టడం దారుణమన్నారు. పోలీసులు అనుమతి ఇవ్వలేదు అని అంటే ఎవరైనా సరే కోర్టుకు వెళ్ళి పర్మిషన్ తెచ్చుకొని ఆ కండిషన్స్ ప్రకారం యాత్రను కొనసాగిస్తారు. ఇప్పటిదాకా చూసినటువంటి రాజకీయం ఇది ఆంధ్రప్రదేశ్. కానీ పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోతే ఏంటి, మా బల ప్రదర్శన మేము యథావిధిగా చేస్తాము అనేటటువంటి స్థాయిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రెచ్చగొడుతున్నారు ప్రజలని. అంటే ఏమి ఆశించి రెచ్చగొడుతున్నారు? ఇటు పోలీసులు సైతం వైసీపీ నేతలు, కార్యకర్తల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. కాన్వాయ్లో 3 కార్లకు పర్మిషన్ ఇస్తే 30 కార్లు వచ్చాయన్నారు. 100 మందికి అనుమతిస్తే వందలాది మంది వచ్చారని, ఎక్కడా రూల్స్ పాటించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి టూర్ పై పొలిటికల్ ఫైట్ ఇంకెంత దూరం వెళ్తుందో, ఈ ఘటనతో ఎవరి మీద ఎన్ని కేసులు నమోదవుతాయో చూడాలి.